ఏపీలో జరిగిన దాడులపై సిట్ విచారణపై అనుమానం వ్యక్తం చేశారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. వందల మంది దాడుల్లో పాల్గొంటే 124 మందిని అరెస్టు చేశారని విమర్శించారు. దాడులకు పాల్పడిన అసలైన వారిని పోలీసులు వదిలేశారని ఆరోపించారు. ఏపీలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత లోపించిందన్నారు నారాయణ. కెమెరాలు పెట్టుకోవడం, వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి, వాళ్ళు రాలే, 45 మినిట్స్ రాలేదు. ఇది ఒక విధంగా పథకం ప్రకారం వారి దాడి చేస్తే పోలీసులు చూసి చూడకుండా ఉన్నమాట వాస్తవం. సో కొంతమంది మార్చారు, ఎన్నికల కమిషన్ తర్వాత కొంతమంది మార్చారు, టీచర్లు కూడా మార్చారు. కానీ మార్చే కింద అట్లా ఉన్నారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఆ గవర్నమెంట్ కనుకోలు అట్లా ఉన్నారు. ఒకవేళ డీజీపీని పొరపాటులో మార్చకుండా పోయి ఉంటే ఇంకా ఎక్కువ అరాచకాలు జరుగుతాయి. బహుశా 50% ఆఫ్ ది స్టేట్స్ ద్వారా జరుగుతుండేది, మార్చి గురించి వేరే. అయితే ఈ సిట్టు వాళ్ళు చేసే విచారణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాలక్షేపం చేసేది ఉందంటే కుదరదు. ఎన్ని ఇన్సిడెంట్స్ అయింది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళు? మొత్తానికి 124 మంది అరెస్ట్ చేశారు. కానీ దాన్ని పార్టిసిపేట్ 1310 పార్టిసిపేట్ చేశారు. అందులో ఈ 124 మంది కూడా నాకు తెలిసి నాయకులే బేరా పేర్లు పెట్టి సర్వే చేయించారు. అయితే నాయకుల పేర్లు వస్తుందని చెప్పేసి అని నాయకుల పేర్లు తప్పించుకోవడానికి పోలీసులు ఆలోచించబడి వాళ్ళే కొంతమంది అమాయకులు పంపించి అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించిన వాళ్ళే 124 మంది. వీళ్ళుగా మాత్రం ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. అది సిట్ ఒక బోగస్. అది వాస్తవం అంటే మన జ్యుడిషియరీ అనుకో జరగాల్సింది. లేకుండా ఈ అరాచకాలు మనకు గుంటూరు జిల్లా అరాచకం జరిగింది, 5-6 సెంటర్లు బాగా జరిగినాయి. అయిపోయినా మనం దాడులు చేస్తున్నారు, పొగనూరులో అట్లాంటి దాడులు చేశారు. అందులో అరాచకాన్ని రెస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. మధ్యలో ఈసీ కల్పించుకునే వల్ల కొంచెం తగ్గింది. అయినా కూడా వాళ్ళు పునాది